హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? పార్ట్ 1 అయితే కంప్లీట్ అయింది కదా. పార్ట్ 2 కంటిన్యూషన్ అనమాట ఇది. మేమైతే మనాలి నుంచి డైరెక్ట్గా ఢిల్లీ అయితే వచ్చేసాము. నైట్ బయలుదేరితే మేము మార్నింగ్ కల్లా 6 ఆ టైంగా అయితే మేము వచ్చేసాము. ఇంకెలాగో ఢిల్లీ వచ్చాము కదా, 2 days స్టే చేసి మేము మొత్తం ఢిల్లీని కూడా చూసేద్దాము అన్నీ అనుకున్నాము. బట్ మేము వెళ్ళిన రోజు మా అదృష్టం బాగాలేదు. రెడ్ ఫోర్ట్ అయితే క్లోజ్లో ఉంది. మండే రోజు ఎప్పుడు క్లోజ్లో ఉంటుందంట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మండే మాత్రం వెళ్ళొద్దు, టైం వేస్ట్. నెక్స్ట్ వచ్చేసి మేము ఇండియన్ గేట్కి వెళ్దాం అనుకున్నాము. సో కొంచెం ఏమైనా తినేసి అలా బయలుదేరామన్నమాట. ఇక్కడికైతే మేము 10:30, 11 ఆ టైం అయిపోయింది వచ్చేసరికి. డే అంతా ఇక్కడే గడిచిపోయింది. మేము రెడ్ ఫోర్ట్కి వెళ్ళి అక్కడ టైం వేస్ట్ చేయడం వల్ల. సో అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటో చూసుకొని ఇక్కడికి వచ్చి చాలా టైం వేస్ట్ అయ్యింది. ఇక్కడైతే అసలు నాకు పిచ్చగా నచ్చింది. ఉండిపోవాలని అంత ఫీల్ అనిపించింది. బట్ మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి కదా, ఎంత అనుకున్నా ఎంత కాదనుకున్నానా. సో మొత్తం అయితే అన్నీ చూసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే రిటర్న్ వెళ్ళాము. అంటే చాలాసేపు ఉన్నాము. ఒక 1:30 మేము అనుకున్న ఆటో వాడు మాకు హ్యాండ్ ఇచ్చాడనమాట. సో ఏం చేస్తాం, మళ్ళీ ఇంకొక ఆటోని చూసుకొని. ఇక్కడ ఢిల్లీలో పెద్ద మోసాలండి బాబు, చాలా చిరాకు కూడా. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆటో అటు ఇటుగా మాట్లాడుకొని వచ్చిన తర్వాత కూడా వాడు మాకు హ్యాండ్ ఇచ్చేసాడు. అంటే లేట్ అయిపోతుంది అది ఇది అని చెప్పేసి ఏవో కారణాలు చెప్పాడండి. ఇంక సర్లే అని చెప్పి వచ్చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ మేము రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ ఒక టికెట్ తీసుకోవాలి, తీసుకుంటేనే లోపలికి మనకి మొత్తం అన్నీ చూడడానికి అవుతుంది, లేదంటే మనకి ఎలా ఉండదు. సో మేమైతే టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్తుంటే ఎంత దగ్గరగా అనిపిస్తుందో, వెళ్తున్న కొద్దీ దూరంగానే అనిపిస్తుంది. అంటే దగ్గరగా అనిపించేది దూరంగా ఉండేది, కానీ చాలా అంటే చాలా బాగుంది బయట నుంచే. అంటే పాతకాలం బిల్డింగ్స్ ఎలా ఉంటాయో అలా అన్నమాట. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి తీసుకొని, అందరూ తీసుకుంటున్నారు కదా, మనం తీసుకోకపోతే బాగోదు. సో మేము కూడా కొన్ని ఫొటోస్ అవి తీసుకొని అయితే లోపలికి వెళ్దాము. అసలు ఏముంటుందిలే ఇందులో అన్న ఫీల్ అయితే అనిపించింది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి బాబు. చాలా అంటే చాలా బాగుంది, నిజం చెప్తున్నాను, చాలా బాగుంది. ఇలాంటి ప్లేస్ మళ్ళీ వెళ్ళగలమా చూడగలమా అన్నంత ఫీల్ అనమాట. సో నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే అన్నీ అమ్మాయిలకు కావాల్సిన ఐటమ్సే ఉన్నాయి. నేను ఎక్కడ పడితే అక్కడ అయిపోయి అన్నీ చూసుకుంటూ ఉండేదాన్ని. మా హస్బెండ్ అయితే సీరియస్ అయిపోయి, రా వెళ్ళిపోతాం పదా ఇది అది అని చెప్పేసి లాక్కొని వెళ్ళినా నేను మాత్రం అన్నీ చూసుకుంటూనే ఉన్నాను. బట్ కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే లోపలికి ప్లేస్. నెక్స్ట్ ఇక్కడ గుర్తుగా అని చెప్పేసి ఏమైనా కొనుక్కోవాలి, కానీ ఏమన్నా కొన్నా వేస్ట్ అనే నాకు అనిపించేది. సో నేనైతే చూసి వెళ్ళిపోయేదాన్ని, కానీ ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే అమౌంట్ వేస్ట్, బయటకు వెళ్తే బోల్డ్. ఢిల్లీ అంటేనే చాలా తక్కువ కాస్ట్ అది ఇది అని అంటారు. సో ఇక్కడ ఎందుకు అంత అమౌంట్ పెట్టి కొనడం అని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, అవి కూడా చాలా అంటే చాలా నీట్గా ప్లెజెంట్గా ఇంగ్లీష్లో హిందీలో మొత్తం ఎక్కడికక్కడ రాసి పెట్టారనమాట. సో అవి కూడా చాలా బాగుంది, చూసుకుంటూ వెళ్ళాము. మనకైతే ఎక్కడ పడితే అక్కడే, ఎక్కడ ఆగితే అక్కడే ఫొటోస్ తీసుకోవాలనే అనిపించేది. బట్ ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ తీసుకుంటే బాగోదు కదా, టైం ఉండదు, టైం లేట్ అయిపోతూ ఉంటుంది మనం వెళ్ళడానికి. సో చాలా లోపలికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. బయటికి ఎంత పెద్దగా ఉందో లోపలికి డబ్బాలు ఉంది, త్రిబ్బులు ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అస్సలు నడవాలని ఓపిక కూడా లేదు, అంత దారుణం. ఎక్కడంటే అక్కడే కూర్చుండిపోవాలి అంత ఫీల్ చాలా అనిపించేది. ఇక్కడైతే ఫ్రీడమ్ ఫైటర్ మన గాంధీ తాత గారు అన్నీ, ఇంకా ప్రతిదీ ఆర్మీకి సంబంధించిన ఫ్లాగ్స్, నెక్స్ట్ ఏంటి అది నైఫ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ. పోస్ట్ ఆఫీస్ ఎలా ఉండేది అప్పట్లో, ఇంకా ప్రతిదీ మనకి కళ్ళ ఎదుటగా అన్నీ మనకు చూపించినట్టుగానే
కనిపించేవి. తర్వాత నాకైతే చాలా బాగా అనిపించేది, అబ్బా మనం ఇంతలా మిస్ అయిపోయామా ఇలాంటివన్నీ నా అప్పట్లో. ఇప్పుడు ఏవేవో చెత్త చెత్త అంతా ఉంది అనిపించేది. సో చాలా బాగుంది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎక్కువ బాగా మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలండి బాబు. చూడండి మీరు కూడా వీడియోని. ఇది వచ్చేసి అదంట ఏంటి పాత టైంలో బుక్ అనమాట, బ్యాంక్ బుక్స్ ఎలాగో అలా అనమాట. మనకంటే బ్యాంక్ బుక్స్ ఎలా వచ్చినాయి ఇప్పుడు ఆ జనరేషన్లో అలా ఉండేవంట బుక్స్. నెక్స్ట్ ఇవే నేను చెప్పిన బుక్ మొత్తం ఆర్మీకి సంబంధించినవన్నీ గ్యాదర్ చేసుకొని ఇక్కడ ఒక బాక్స్లో పెట్టారు. లోపలికి వెళ్ళలేదు, టచ్ చేయడానికి కూడా లేదు, దూరం నుంచి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ఎక్కడైనా చూసారా గెస్ చేయండి. ఇదంతా సెంట్రల్ జైలు. నిజంగా జైల్లాగే అనిపించిందండి బాబు, చాలా బాగుంది లోపల. అంటే ఇంకా పాతకాలంలో నాకు మూవీయే గుర్తొచ్చింది ఈ జైలు చూసిన తర్వాత. అంత బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఆ డ్రెస్ కూడా అలాగే వేసేవారంట అప్పట్లో జైల్లో ఉన్న వాళ్ళకి డ్రెస్సెస్. తర్వాత ఇక్కడ కూడా కొంచెం మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించే. ఇంకా అక్కడ ఏదో సెన్సార్ టైప్లో ఏదో ఉంది, నాకు అదైతే అర్థం కాలేదు. సో నేనైతే రిటర్న్ వచ్చాను. తర్వాత మేము అక్కడి నుంచి అయోధ్య అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మాది నైట్ జర్నీ, మొత్తం మార్నింగ్ అంతా తిరగడం, నైట్. మేము వెళ్ళిన రోజు ఫస్ట్ అనమాట. సో మేము కాసేపు లూడో ఆడుకొని అందులోనే చిన్న కేక్ బన్ టైప్లో కొనుక్కున్నాం. కేక్ అంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఆ టైంలో. చిన్న బన్ కొనుక్కొని అదే కట్ చేసాము నైట్. సో మేమైతే అయోధ్య రీచ్ అవుతున్నాము, ఆటోలో అయితే ఉన్నాము. ఫస్ట్ మేము వెళ్ళిన రోజు అయితే అస్సలు ఖాళీ లేదండి అయోధ్య. ఎందుకంటే ఫస్ట్ ఆ రోజు ఎన్నో కోట్ల మంది వచ్చారు సంథింగ్ అలా అని చెప్పేసి అన్నారు. అంటే వీడియో లేట్ అయిపోయింది, నేను వాయిస్ ఇవ్వడానికి అవ్వలేదు. సో అందుకే లేట్గా పెడుతున్నాను, ఏమనుకోవద్దు ప్లీజ్. కొంచెం చూడండి వీడియోని స్కిప్ చేయకుండా, బాగుంటుంది. మేమైతే అయోధ్య దిగిపోయి అక్కడి నుంచి ఆటో దిగిపోయి అక్కడి నుంచి చాలా దూరం ఆటోస్ కానీ ఏమి అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఏమీ అలో చేయలేదు లోపలికి. ఆటోస్ కానీ ఏమి, అందరూ నడుచుకొని దగ్గర మేము ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుందేమో, అంతలా నడిచాము. అస్సలు ఓపిక లేదు, ఎందుకంటే ముందు రోజే ఢిల్లీలో ఫుల్గా రెడ్ ఫోర్ట్లో నడిచాము. నెక్స్ట్ డే వచ్చి ఇక్కడ నడవడం అంటే చాలా కష్టమైపోయింది. అసలు మేము ఫస్ట్ డే జాన్ 1 ఇయర్ స్టార్టింగ్ మేము వెళ్ళాలి అనుకున్నాము. వెళ్ళాలి ఎలా అన్నా సరే అయోధ్య ఆ డే మేము వెళ్ళాలి అనుకున్నాము. కానీ వచ్చి మేమైతే అక్కడి నుంచి ఇక్కడ అదే స్నానం చేయడానికి అనమాట అందరూ. నాకైతే చాలా అనిపించింది, ఏంటి ఇందులో మనం చెయ్యాలా స్నానం అని చెప్పి. రూమ్స్ కావాల్సిన వాళ్ళకి రూమ్స్ ఇస్తారు, బట్ ఆ రోజు అసలు ఎక్కడికి వెళ్ళడానికి వెహికల్స్ కానీ ఏమీ లేవు. మాకు వెళ్ళిన రోజు ఇంకా అన్నీ వెతుక్కుంటూ వెళ్ళడం అంటే ఇంతమంది స్నానం చేస్తున్నారు మనం చేయకూడదా అని చెప్పేసి ఇంకా తప్పలేదు. మేమైతే రెడీ అయిపోయి ఇంకా అక్కడ ఒక బొట్లు అవి పెడితే అవి పెట్టించేసుకొని చక్కగా మళ్ళీ యథావిధిగా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. చాలా అంటే చాలా అనిపించింది, ఎంత దూరం అనిపించిందో అస్సలు. కానీ అలాగ దేవుని తలుచుకుంటూ వెళ్ళిపోయాము. చాలామంది ఇంకా హుషారుగా ఉండేవారు కదా, సో వాళ్ళని చూసి మాకు కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజు 2025 కాదు కానీ అస్సలు అంటే అస్సలు చాలా ఘోరం. జనాలు మాత్రం ఖాళీయే లేదు అసలు. కానీ తప్పదు, మేము వెళ్తున్న కొద్దీ క్రౌడ్ ఎక్కువ అవుతూనే ఉంది. సో ఇంత పెద్ద లైన్ ఉందన్నమాట బయట. మేము ఆ లైన్ దాటుకొని దగ్గర మేము 10 కల్లా వెళ్ళి ఉంటాము. రిటర్న్ మేము 2కి వచ్చి ఉంటాము బయటికి. అంతా క్రౌడ్, లోపలికి
కూడా పంపించలేదు, కొంచెం డిస్టెన్స్లోనే దేవుణ్ణి కూడా చూపించేసి పంపించేశారు. ఇక్కడ ఇదే పెద్ద టాస్క్. ఇక్కడ ఎంత నడండి ఇంకా అలా వెళ్తూనే ఉంది స్లోగా. కుక్కి వదిలేశారు. నేనైతే ఇంకా చిన్నపిల్ల, ఇంకా అందులో తొక్కి పడేస్తారేమో అంత ఫీల్ అనిపించేసింది నన్ను. అందులోని వీడియో కూడా తీస్తున్నాను కదా, నాకు భయం వేసేసి ఇది ఫోన్ ఎక్కడ పడిపోతుందో ఏంటో అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ ఎలా లేదు లోపలికి, అన్నీ బయటే. షూ కానీ బ్యాగ్స్ కానీ ఏమీ అలో లేదు. మామూలుగా సింపుల్గా మనం వెళ్ళి వచ్చామా అంతే. మేము చలికాలంలో ఒకటి వెళ్ళాము కదా జాన్లో, సో చలి మాత్రం ఏ టైం అయినా సరే ఆ చలి మాత్రం అలానే ఉంది. స్వెటర్ తీయడానికి కూడా లేదు, ఇంత ఘోరం చలి మాత్రం. ఇంకా నార్త్ అనేసరికి ఇంకా అలానే ఉంటుంది కదా. మన ఆంధ్రాలో అయితే ఇంకా బాగుంటుంది, కానీ చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడే పెట్టాలి షూ అన్నీనా, అస్సలు అవి పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ఎన్ని ప్లేసెస్, ఎన్ని కౌంటర్స్ తిరిగామో పెట్టడానికి. ఫ్రీ ఒకటి, నెక్స్ట్ ఫ్రీ వల్ల ఇంకా అమౌంట్ అయితే మ్యాక్సిమం ఎవరు పెట్టరు. అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ ఆగ్రా వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకున్నాము. బట్ మా అదృష్టం ఏంటి అంటే మేము అక్కడి నుంచి అయోధ్య నుంచి ఏమీ లేవు. సో ఆ రోజెస్లో వెహికల్స్ కూడా చాలా దూరంగా ఉన్నాయి. అక్కడి నుంచి మేము లక్నో వెళ్ళాము. లక్నోలో రైల్వే స్టేషన్ అనమాట. లక్నోనా, లక్నో అక్కడి నుంచి ఆగ్రా వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. బట్ ఏమైందంటే మేము డైరెక్ట్గా దిగిపోదాం కదా అనుకున్నాము. బట్ మేము ఆ ట్రైన్లో పడుకుండిపోయాము. అందులోని ఆగ్రా అని చెప్పేసి అన్న ట్రైన్ ఏం చేశారంటే ఆగ్రాలో ఆగలేదు. మేము వచ్చేసి ఝాన్సీ జంక్షన్లో దిగిపోయాము. అక్కడ దిగడం వల్ల అసలు సెట్ అవ్వలేదు, ఆగ్రా వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ వచ్చేసి ఫైన్ కూడా కట్టేసాంలేండి. అంటే ఎక్స్ట్రా అమౌంట్ పే అవుతుంది కదా, ఆగ్రా నుంచి ఝాన్సీ నగర్కి ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ పే చేసేసాం. 200 తీసుకున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి 100 రూపీస్ డిస్టెన్స్ అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మేము యథావిధిగా మన విజయవాడ ఎక్సాము. ఇది గోదావరి బ్రిడ్జ్ అనమాట. ఇంకా నేను తీయలేకపోయాను వీడియోని, ఎందుకంటే అసలు నిద్ర ఉంది కానీ ఓపిక లేదు. సో అందుకని చెప్పేసి గోదావరి వరకు ఇంకా క్లోజ్ చేస్తాను అంతే వీడియో. బాయ్ బాయ్.